ఒక గల్లీలో 2 ఫ్యామిలీస్ మధ్య గొడవ జరిగినప్పుడు జనాలు ఎలాగైతే సినిమా చూసినట్టు చూస్తారు కదా, బిగ్ బాస్ షో దీన్నే యూజ్ చేసుకుంటది. షోలో కొన్ని మ్యానిపులేటివ్ సినారియోస్ చూపించి చూసే వాళ్ళ మైండ్ మ్యానిపులేట్ చేస్తుంది. లైక్ ఈ షోలో కంటెస్టెంట్స్ తమ ప్రైవేట్ మ్యాటర్స్ ను డిస్కస్ చేసేలాగా ఈ షో మేకర్స్ వారిని ఫోర్స్ చేస్తారు. అంటే ఆ కంటెస్టెంట్స్ గురించి బయట అతను చెప్పుకోలేని, అతని ఫ్యాన్స్ కు తెలియని ప్రైవేట్ విషయాలు హౌస్ లోపల డిస్కస్ చేసేలా వారిని ఫోర్స్ చేస్తారు. దీనివల్ల ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మ్యానిపులేట్ అయ్యేలా చేస్తారు. ఎగ్జాంపుల్, మీరు సంపూర్ణేష్ బాబు గారు బిగ్ బాస్ నుంచి ఏడ్చుకుంటూ బయటికి రావడం చూసే ఉంటారు. ఇప్పుడు పంపించినా సార్ నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉన్నా. అతను బయటికి ఎందుకు వచ్చాడన్న రీజన్ పక్కన పెడితే, కొందరికి ఒక ట్రూ ఐడెంటిటీ అనేది ఉంటుంది. వాళ్ళు డబ్బు కోసం నీచంగా ఎవరిని తిట్టలేరు, నటించలేరు. కాబట్టి బిగ్ బాస్ వారిని ముందే ఎలిమినేట్ చేసేస్తాడు. ఎందుకంటే బిగ్ బాస్ కు కావాల్సింది రియల్ ఐడెంటిటీ కాదు, ఎవరైతే డబ్బుల కోసం యాక్ట్ చేసి డిఫరెంట్ ఐడెంటిటీ చూపించగలుగుతారో వాళ్ళే కావాలి. ఎగ్జాంపుల్, కొందరు లోపల లవ్ ట్రాక్ నడిపిస్తారు. ఎక్స్ లవర్స్ గురించి బ్యాడ్గా మాట్లాడుతూ సింపతి పొందడానికి యాక్టింగ్ చేస్తారు. ఎందుకంటే షోలో హైలైట్ అవ్వడం కోసం. హౌస్ లోపల ఎక్కలేని ఫ్రెండ్షిప్, ఈ గ్రూప్ ఆ గ్యాంగ్ అని ఉంటుంది. కానీ షో అయిపోయాక అంతా బిస్కెట్ అని తెలుస్తుంది.